ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రాంతాలతో సంబంధం లేకుండా అనేక వృత్తులు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. వాటితో పాటే ఆ జాతికే ప్రత్యేకమైన జీవన విధానాలు అంతరించిపోతున్నాయి. ప్రస్తుతం అలాంటి స్థితిలోనే నిలిచింది బొలివియాలోని ఐమారా గిరిజన తెగ పశుపోషణ. మానవుడు సంఘజీవిగా మారినప్పటి నుంచి అక్కడున్న భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా అందుబాటులో ఉండే పశువులను పోషించడం మొదలుపెట్టాడు. ఆ విధంగానే భారతదేశంలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు వంటి పశువుల పోషణ సాగింది. ఇదే తరహాలో దక్షిణ అమెరికా ఖండంలోని బొలివియాలో ఐమరా, కెచ్చా అనే తెగల ప్రజలు ఇలామస్, అల్పాకస్ అనే జంతువుల పోషణతో 4000 ఏళ్లుగా తమ జీవనాన్ని సాగిస్తూ వస్తున్నారు. వాటి నుంచి ఉన్నిని తీసుకోవడం సహా రవాణా సాధనాలుగా, మాంసంగా వినియోగించడమే కాకుండా వాటికి ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటారు. బొలివియాలోని ఆండియన్ పీఠభూమి ప్రాంతంలో ఇలామస్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి పశుపోషణకు అత్యంత అనుకూలమైనవి. ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుని నిలబడగలవు. బొలివియాలో దాదాపు 31 లక్షల వరకు ఇలామస్, అల్పాకస్లు ఉన్నాయని ఓ అంచనా. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ సంఖ్యలో పశువులు లేవు. 16వ శతాబ్దంలో ఐరోపా వాసులైన స్పెయిన్ వాళ్లు దక్షిణ అమెరికా ఖండంకి వచ్చే వరకు ఈ పశు సమూహాలు బొలివియాతో పాటు పెరు, ఈక్వెడార్, కొలంబియా, చిలీ, అర్జెంటీనాలోనూ కనిపించేవి. ఇప్పుడు బొలివియన్లు కూడా క్రమంగా పట్టణాలకు వలసపోవడం కారణంగా పశుపోషణ వైపు చూసేవారు తగ్గిపోయారు. పాత తరం వాళ్లు మాత్రమే అక్కడే ఉంటూ పశుపోషణ చేసుకుంటున్నారు. ఇలామస్ పశుపోషకులు ఉదయం 5 గంటలకే నిద్రలేస్తారు. ఇలామస్ల ఆలనా పాలన చూస్తారు. ఆ తర్వాత వాటిని తీసుకుని పచ్చిక బయళ్లకు వెళ్తారు. వేల ఏళ్లుగా వారసత్వంగా వచ్చిన ఇలామస్ పోషణను తన తర్వాతి తరాలు ముందుకు తీసుకెళ్తాయో లేదో అన్న ఆందోళన నిన్నటి తరంలో కనిపిస్తోంది. ఏడాదికి ఒకసారి ఇలామస్ల బొచ్చు కత్తిరించి ఉన్ని దారాలు తయారు చేస్తారు. వాటితో చలికోట్లు తయారు చేస్తారు. ఐమరా తెగ మహిళలు ఖాళీ సమయాల్లో వారి బట్టలు వారే నేసుకుంటారు. కుటుంబ పోషణకు భర్తతో కలిసి శ్రమిస్తారు. అందుకు చేతులు మన్నుతో నల్లబారుతున్నా వారేమీ సంకోచించరు. చేతులకు మట్టి అంటకుండా 4 మెతుకులు నోటిలోకి ఎలా వెళ్తాయి అంటారు గెనారో. Aquí mira la hora que quieras, te levantas, caminas, nadie te molesta. Pero mientras en la ciudad no. Pero también es una vida dura, ¿no? Es dura, pero hay que afrontarla, ¿no? Porque no siempre podemos querer, como se puede decir, sin ensuciarse la mano no podemos vivir, ¿no? Claro, hay que afrontarla, ¿no? Porque como tú ves, yo tengo quizá mejor comodidad que en la ciudad. Sí, entonces de esa manera estoy tranquilo, hermano. ఆండియన్ పర్వత ప్రాంతంలో అందరితో పాటే వీరు కూడా జీవనం సాగిస్తుండగా గెనరో ఆర్సాకు 6 పిల్లలు. అందులో మరియా అనే అమ్మాయి మాత్రమే వీరితో ఉంటుండగా మిగిలిన 5 పొట్ట చేత పట్టుకుని పట్టణవాసానికి వెళ్లారు. మరియా మాత్రం పర్యావరణానికి చేటు చేయని తమ వృత్తిలోనే కొనసాగాలనుకుంటున్నారు. Estas cosas no contaminan el medio ambiente. Por ejemplo, las cosas, la angelina, todos los tintes que vienen, cuando tú lo desechas, van contaminando el suelo. En cambio, esto se vuelve a su mismo hábitat, no pasa nada, no hay contaminación, no sufre alteración el mismo suelo, nuestras manos mismas están más mantenidas, porque cuando usamos químicos se nos quema, se nos tiñe y es más difícil también, ¿no? Entonces, cuando usamos natural es mejor, estamos yendo conforme a la naturaleza. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఎక్కువ శాతం మంది బొలివియన్లు పల్లెల్లో నివసిస్తూ ఉండేవారు. ఇప్పుడు మాత్రం 75% మంది పట్టణాలకు చేరారు. పాత తరం వారు మాత్రం ఇప్పటికీ తమకు వారసత్వంగా వచ్చిన వ్యవసాయం, పశుపోషణే సక్రమమైనదని నమ్ముతున్నారు. ఇలామాల పోషణను వారు వదులుకోలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒంటె జాతికి బంధువులైన ఇలామాలను బొలివియాలో ప్రత్యేకంగా ఆరాధిస్తారు. వాటి రక్తంతో భూమాతకు తర్పణం పెడుతుంటారు. ఇలామా పిల్లలు చనిపోతే వాటికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. అలా చేస్తే వరుణుడు కరుణించి వర్షం కురిపిస్తాడని, పొలాలు మంచి దిగుబడి ఇస్తాయని ఐమారా, కెచ్చా తెగలతో పాటు పల్లెల్లో ఉండే బొలివియన్లు విశ్వసిస్తారు.